నా రాజ్య సువార్తను బలంగా ప్రకటించడానికి, నలుదిశలా వ్యాప్తి చేయడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. పాతాళ లోకపు ద్వారములు ఎంత మాత్రము మీ ఎదుట నిలవజాలవు. దేవునికి స్తోత్రం అని ఆనాడు శిష్యులతో ప్రభు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శిష్యులకి ఇచ్చిన ఆత్మను నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఆత్మ నీకు కావాలని నువ్వు ఆశపడితే దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో మీ అనుదిన ప్రార్థనలో కన్నీళ్ళు కారుస్తూ మొరపెడుతూ, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ ఆత్మ చేత నడిపించబడాలి, నీ ఆత్మ చేత నింపబడాలి అని ప్రభుని అడగండి. మన కనీస అవసరాలు అడగొద్దు. ఎందుకంటే మొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే